ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌః క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ ఈ నెలలో ఆగస్టు 2026 సంవత్సరంలో మనకి ఈ 2వ తేదీ దాటిన తర్వాత శుక్రుడు మరి కన్యా రాశిలోకి వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఎవరికైతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఫైట్స్ అవుతున్నాయి, పెద్దగా అయిపోతాయి అన్నమాట. అలాగే ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం ఫెయిల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ముందు దీంతో పాటు ఇంకా ఏం జరుగుతోందండి ఇప్పుడు అంటే, శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. 138 రోజులు ఉంటాడు. ఇది పెద్ద మేజర్ కాస్మిక్ షిఫ్ట్ అనమాట. అలాగే నక్షత్రాల మూమెంట్ను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క శని ఏం చేస్తాడంటే, బుధుడి యొక్క నక్షత్రం రేవతి నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత మళ్ళీ తన సొంత స్టార్ అయినటువంటి సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రానికి బ్యాక్వర్డ్గా ఆయన అక్టోబర్ 10వ తేదీన వెనక్కి వచ్చేస్తాడనమాట. అలాగే మనం చూసామండి, శుక్రుడు ఈ యొక్క సెకండ్ ప్లానెట్ అనమాట. సన్ నుంచి కనుక మనం చూసినట్లయితే, అండ్ భూమికి వచ్చేసరికి చాలా క్లోజ్గా ఉంటుంది. క్లోజ్ నైబర్, మన పక్కింటి వాళ్ళలాగా అనమాట. క్లోజెస్ట్ ప్లానెటరీ నైబర్ అనమాట. అందువల్లనే దీన్ని ఏమంటామంటే కవల బెల్ల అంటారు. భూమిలాగే ఉంటుంది కాబట్టి ఈ శుక్రుడిని కూడా. మరి ఎందువలనంటే ఒకే రకమైనటువంటి సేమ్ సైజు కాదు, ఒకేలాగా ఉంటుంది సైజులోను, తర్వాత సాంద్రతలోను, డెన్సిటీలోను. మరి ఇదేంటంటే రాడికల్లీ డిఫరెంట్ అనమాట అండర్ ఇట్స్ సర్ఫేస్. అందువలన ఈ క్రషింగ్ చేసే, నొక్కి పడేసి క్రష్ చేసేసే అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. మనం వెళ్తే తప్పడైపోతాం మనం. పచ్చడి నొక్కేస్తుంది మన ఫేస్, ఇలా దగ్గరకు నొక్కేస్తే, కుదించేస్తే ఎలా ఉంటుంది అట్లా. అండ్ అక్కడ స్కార్చింగ్ టెంపరేచర్స్ ఉంటాయి, భలే భయంకరమైన టెంపరేచర్స్ ఉంటాయి అనమాట. మనం మాడిపోతాం మనం. అంటే ఇంకేం ఉండదు, లడ్డే కరిగిపోద్ది, మనం ఉండవు అనమాట. ఇంకెళ్ళిపోయి పేస్ట్ ఉడకబెట్టేసి రసం అయిపోతాం చూసారా, అలా రసం అయిపోతాం అనమాట. మనందరం తాగుతూ ఉంటాం ఈ యొక్క సూపులని, అలాగైపోతాం. జ్యూసులు సూపుల కింద. తర్వాత అండ్ హాటెస్ట్ ప్లానెట్ మొత్తం మన సోలార్ సిస్టంలో, సౌర కుటుంబంలో అందరికంటే కూడా వేడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల శుక్ర వృషభ రాశి, తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మనకి వేడి శరీరం ఉంటుంది. వాళ్ళకి గ్యారంటీగా పైల్స్ కానీ హెర్నియా కానీ ఉంటాయన్నమాట. ఈ యొక్క లగ్నాల్లో కానీ, నక్షత్రాల్లో కానీ, రాసుల్లో కానీ పుట్టిన వాళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క కాంప్రహెన్సివ్ బ్రేక్ డౌన్ ఉంటుందన్నమాట వీనస్. ఎందువల్లంటే దాని యొక్క సైంటిఫిక్ ప్రొఫైల్ చూద్దాము, ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ చూద్దాము, అలాగే ఆస్ట్రాలజికల్గా దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని కనుక మనం చూసి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని కనుక మనం చూసినట్లయితే, మనకి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, అక్కడ వాతావరణము థిక్గా ఉంటుంది, దళసరిగా. మన తర్వాత టాక్సిక్ క్లౌడ్స్ ఉంటాయి అక్కడ బ్రహ్మాండంగా. విషపూరితమైనటువంటి, అంటే కలుషితమైనటువంటి క్లౌడ్స్, మేఘాలు. మనలాగా తెల్లగా మంచి తెల్ల నీళ్ళు వచ్చేలాగా ఉండవు అక్కడ. యాసిడ్లు గీసిడ్లు పడిపోవడమే అనమాట మన పైన శుక్రుడిలో. దాంట్లో ఏంటి, మేడ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, కింద పడితే మన ముఖాలు కాలిపోతాయి అనమాట. అలాగే ఇది అందువలన వేడిని ట్రాప్ చేసి అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ఇస్తుంది, అండ్ క్రషింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఎంతంటే భూమి మీద మనం మామూలుగా నడుస్తుంటే మనకి గాలి వస్తే, ఒత్తిడి చేస్తుంటే ఎంత ఉంటుందో దానికంటే 90 రెట్లు నొక్కేస్తుంది అనమాట అక్కడికి వెళితే మనం. అలాగే దాని మీద ఉన్నటువంటి సర్ఫేస్ టెంపరేచర్ని కనుక మనం చూసినట్లయితే, మనకి
ఆ 465 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మనం ఇక్కడ 40 డిగ్రీలు వచ్చేసరికి అబ్బా ఉష్ అన్ని ఏసీ కావాలా అని ఫ్యాన్లు వేసేసుకుంటాం. 40 వచ్చేసరికి మా రాజమండ్రి వచ్చేయండి, మీకు శుభ్రంగా ఇలా కారిపోతా ఉంటాయి అనమాట చెమటలు. మేము రైల్వే కోర్ట్స్ లో చదువుకుంటున్నప్పుడు షర్ట్లు గిట్లు ఉండవు, కారిపోవడమే అంతే. ఇప్పుడు మరి అంత టెంపరేచర్ ఉంటుంది. మరి గోదావరి పక్కనే, మా ఇంటి పక్కనే, మా ఇంటి వెనకాల, అయినా సరే కారిపోతా ఉండేది. మరి అలాంటిది 900 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా 465 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. ఇది లెడ్ లెడ్ను కూడా మెల్ట్ చేసేస్తుంది, కరిగిచ్చేస్తుంది అనమాట, అంత టెంపరేచర్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రీమ్ టోపోగ్రఫీ కనుక చూసినట్లయితే ఇది డెజలేట్ ల్యాండ్స్కేప్, అంటే ఐసోలేటెడ్ గా ఉంటుంది. అది ఒక ఒక షేప్ ఉండదు దీనికి, షార్ప్ రాక్స్ ఉంటాయి, మంచి సూదుగా రాళ్ళను పడితే గుచ్చుపడమే లోనకి. అలాగే వ్యాస్ట్ ప్లెయిన్స్ ఉంటాయి, మనకిలాగే భూముల్లాగా పెద్ద పెద్ద పంట లోయలు ఉంటాయి చక్కగా. అండ్ థౌజండ్స్ ఆఫ్ యాక్టివ్ వాల్కనోస్ ఉంటాయి, ఎప్పటికప్పుడు పేలుతా ఉంటాయి. మొన్న వైజాగ్ లో పేలింది, సముద్రంలో చూసారు వాల్కనోస్, అగ్ని పర్వతాలు పేలుతా ఉంటాయి, పక్కన మనం చూడొచ్చు ఎంచక్క. మరి అక్కడికే మనం 2028లో మన ఇస్రో శుక్రయానికి వెళ్తున్నాం. అప్పుడు మన అందరం కూడా వెళ్ళొచ్చు. అప్పుడు అమెరికా, లండన్ ఎలా వెళ్తున్నామో ఆ విధంగా త్వరలో 2028 నుంచి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మన శుక్రయాన్ ప్రయాణం. ఇంకా అంతా ఢిల్లీ, బాంబే, అమెరికా, ఈ లండన్, ఈ ప్రయాణాలు ఉండవు. వంగా బాబా గారు చెప్పినట్టుగా బల్గేరియన్ జ్యోతిష్కరాలు, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టు, నాస్ట్రాడామస్ ఫ్రాన్స్ కి చెందినటువంటి జ్యోతిష్కులు చెప్పినట్టు ఆ ఆ యొక్క గ్రహాలకు మనం వెళ్ళిపోతా ఉంటాం. చంద్రుడి మీదకి వెళ్ళిపోవడమే అమెరికా వెళ్తున్నట్టు. అలాగే కుజుడి మీదకి మంగళయా అని వెళ్ళొచ్చేసాం, ఇప్పుడు శుక్రయా అని వెళ్ళిపోతున్నాం. అంతే, ఇక ప్రయాణాలే ప్రయాణాలు. తర్వాత దీని ఆర్బిటాల్ మెకానిక్స్ ని, రొటేషన్ ని కనుక మనం చూసుకున్నట్లయితే, వీనస్ ఏం చేస్తుందంటే దాని యాక్సిస్ మీద అది తిరుగుతూ బ్యాక్వర్డ్ లో తిరుగుతుంది. అంటే మోస్ట్ అదర్ ప్లానెట్ లా కాకుండా ఇది బ్యాక్వర్డ్. వీనస్ స్పిన్స్ బ్యాక్వర్డ్ ఆన్ ఇట్స్ యాక్సిస్, వెనక్కి తిరుగుతుంది ఇది. అది విచిత్రమైనది కంపేర్ టు మోస్ట్ అదర్ ప్లానెట్స్. అంటే ఈ సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ వాళ్ళకి, శుక్రుడి మీద ఉన్న వాళ్ళకి వెస్ట్ లో సూర్యుడు, వెస్ట్ లో ఆ పుడతాడు. అలాగే సన్ సెట్స్ ఇన్ ద ఈస్ట్ అనమాట వాళ్ళకి, శుక్రుడికి. అలాగే స్లోయెస్ట్ స్పిన్ ఎంత ఉంటుందంటే 243, భూమి మీద ఉన్నటువంటి రోజుల్లో 243 కనుక పట్టినట్లయితే అది స్లోయెస్ట్ అనమాట. ఒక సంవత్సరం ఒకసారి దాని చుట్టూ అది తిరిగినట్టు, మేకింగ్ ఏ సింగిల్ వెనూజియన్ డే. వీనస్ డే వెనూజియన్ డే అంటాం. లాంగర్ దాన్ ఇట్స్ ఎంటైర్ ఆర్బిటాల్ ఇయర్ ఆఫ్ 235 ఎర్త్ డేస్. 225 డేస్ జనరల్ గా, దానికంటే కూడా లాంగర్ గా 243 డేస్ పడుద్ది రొటేట్ ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరగడానికి. అలాగే ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ కనుక చూస్తే చాలా బ్రైటెస్ట్ గా ఉంటుంది. ఇది బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్, దగదగా మెరుస్తా ఉంటది అనమాట. సో మూన్ కనుక తీసేస్తే బ్రహ్మాండంగా కనపడుతుంది కదా భూమి, మన చంద్రుడు సూర్యుడులాగా మంచి కాంతివంతంగా. దాన్ని తీసేస్తే మళ్ళీ ఆ తర్వాత నవగ్రహాల్లో ఎవర్ర గ్రహాల్లో ఉన్నది అని అంటే వీనస్సే బ్రైటెస్ట్ న్యాచురల్ ఆబ్జెక్ట్ అనమాట ఎర్త్స్ నైట్ స్కైలో కనుక మనం చూసినట్లయితే. బికాస్ దాని డెన్స్ క్లౌడ్ ను బట్టి అలా ఉంటుంది. అలాగే కవర్ రిఫ్లెక్ట్ 70% ఆఫ్ ద సన్లైట్ ని తీసేసుకొని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అది. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ గా దాన్ని చెప్పుకుంటాం. దాని ఆర్బిట్ అంతా కూడా భూమి లోపల ఉంటుంది, ఇంటీరియర్ టు అర్త్ కాబట్టి అది ఇట్ ఈస్ విజిబుల్ షార్ట్లీ ఆఫ్టర్ సన్సెట్. వెస్ట్ లోకి వెళ్ళి సన్సెట్ తర్వాత చూసుకోవచ్చు. అలాగే షార్ట్లీ బిఫోర్ సన్ రైజ్ ఈస్ట్ లో మనం చూసుకోవచ్చు. అలాగే వేదిక్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ కనుక వేద శాస్త్రాల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం చెప్పుకోవాలనుకుంటే, మనకి కోర్ సిగ్నిఫికెన్స్ ఏముంటుందంటే వీనస్ ప్రేమని, లవ్ ని, బ్యూటీని, వెల్త్ ని, సంపదని, లగ్జరీని, రిలేషన్షిప్స్ ని, క్రియేటివిటీని, సృజనాత్మకత శక్తిని, మ్యారేజ్ ని, వీటిలన్నిటికి కారకత్వం శుక్రుడిది అనమాట. మరి రాశి రోలర్షిప్ దగ్గరికి వచ్చేసరికి అది వృషభ రాశికి, తులారాశికి స్వక్షేత్రాలవి. అలాగే మీనరాశిలో మంచి ఎనర్జీ అంతా కూడా స్ట్రాంగ్ గా మాక్సిమం స్ట్రెంత్ ఉంటుంది. అండ్ వీకెస్ట్ స్ట్రెంత్ కన్యా రాశిలో ఉంటుంది. ఇప్పుడు అది ఉంది. ఎంతకీ ఏమిట్రా కథ అంటే
ఈ కన్యా రాశి 2 ఆగస్ట్ నుంచి మనకి 2026 సంవత్సరం నుంచి శుక్రుడు వీక్ అయిపోయాడు. కాబట్టి దీని కరెంట్ స్టేటస్ ఏంటంటే మనకి బ్రైట్ మార్నింగ్ స్టార్ గా ఈస్టర్న్ స్కైలో మనం చూడొచ్చు. అండ్ ఆగస్టు 12 2026 సంవత్సరంలో 6 ప్లానెట్ అలైన్మెంట్ ఒకటి మనకి కనబడబోతోంది. ఆ 6 ప్లానెట్స్ అదేమిటంటే బుధుడు, కుజుడు, గురుడు, శని, యురానస్ అండ్ నెప్ట్యూన్, ఇవన్నీ కూడా పెద్ద ఆర్చలాగా ఆకాశంలో మనకు కనబడబోతుంది. దీనివల్ల మనం ఒక్కొక్క రాశికి ఈ ఏ విధంగా ఉంటుందో మనం విడివిడిగా ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ఎవరైతే ఈ యొక్క ఇదంతా కూడా మనము కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం గా గోచార రీత్యా మనం చెప్తున్నాం. వ్యక్తిగత జాతకాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి వాట్సాప్ లో నాకు డీటెయిల్స్ అన్ని కూడా పెట్టండి. వాట్సాప్ లో చేయండి, ఫోన్లు చేస్తే మేము అర్థం అనమాట. ఎందుకంటే ఎక్కడ బయట ఉంటాం. మీకు ఏం కావాలో సమస్య వాయిస్ మెసేజ్ కానీ లేదా వాట్సాప్ లో పెట్టండి. ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. అయితే మోస్ట్లీ బెనిఫిటెడ్ రాశి ఈ శని వక్రించడం వల్ల ఏదైనా ఉందంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళు అనమాట. అందువలన మనకి గురు, రవి, బుధ గ్రహాలు చక్కగా కర్కాటక రాశిలోకి వచ్చినాయి. మీకు చక్కటి శుభవార్తలు మీరు వింటారు. అండ్ చాలా కాలంగా మీరు కాపురాలు చేస్తున్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు. అటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ ఐవీఎఫ్లు ఇవేమీ అవసరం లేకుండా. అలాగే పెళ్ళిళ్ళు కానిటువంటి పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతువు మీకు విదేశాలకి మీకు అవకాశాలు అనేటటువంటివి ఇస్తాయి. మరి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయామని అనుకుంటున్నారో విదేశాల్లో, ఎవరికైతే పార్ట్ టైం ఉద్యోగాలు రావట్లేదని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకందరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీరు పాత జాబులు ఏవైతే ఉన్నారో మీ అంతకు మీరు రిజైన్ చేయలేరు కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని పరిస్థితులు వస్తాయి మీరు రిజైన్ చేసేసేలాగా. ఆ తర్వాత దానికంటే బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్తో మంచి కంపెనీస్లో మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటి తథ్యం. ఆ విధంగా ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి శుక్రుడు మరి వీక్ అయిపోవడం వల్ల భార్యలతో చాలా జాగ్రత్తగా ఉండండి, స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా లగ్జరీస్ని మరి ఎంతో చక్కగా అనుభవించేటటువంటి మీకు ఈ యొక్క రిలేషన్షిప్లో కానీ, ఈ యొక్క లగ్జరీస్లో కానీ, మరి లవ్లో కానీ ఇవన్నీ కూడా కాస్త బ్యాలెన్స్ తప్పుతాయి. ఇప్పుడు శుక్రుడు నేర్చపట్టేశాడు. అందువలన ఎవరైతే ఇల్లులు కట్టాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళు వ్యవహారం చేసుకుంటూ ఇల్లు కట్టుకోవాలి. ఎందువల్ల అంటే డబల్ రిజిస్ట్రేషన్ లేకపోయినా ఈ యొక్క ఏజెంట్లను నమ్ముకొని వాళ్ళు నోటరీలు వంట కట్టడం ఇలా అనేకమైనటువంటి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోతారు. మీ డబ్బు స్టక్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే విధంగా ఈ యొక్క కుజుడు ఆగస్టు 2 నుంచి మిథున రాశిలోకి వచ్చినటువంటి కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ మోకాళ్ళ నొప్పులు, అరిథరైటిస్ ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటిది రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డర్మటాలజికల్ ప్రాబ్లమ్స్, కొన్ని స్కిన్ డిసీజెస్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి, సోరియాసిస్ ఇవన్నీ. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా మీరు గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి గుడ్ పీరియడ్ మీకు వచ్చేసింది. కానీ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.